హాయ్ నమస్తే. తిరుమల లడ్డు మరోసారి వివాదాస్పదంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల లడ్డు విషయం గురించి అయితే వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని కానీ వైఎస్ జగన్ హయాంలో ఉన్నటువంటి అధికారులను కానీ ఇబ్బంది పెట్టే ప్రయత్నాన్ని ఈ కూటమి ప్రభుత్వం చేసిందో అటువంటి తిరుమల లడ్డు వ్యవహారంలో సిట్ ఏదైతే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్ దాఖలు చేసినటువంటి నివేదిక ఛార్జ్ షీట్లో అసలు ఏదైతే ఆరోపణలు చేశారో పంది కొవ్వు, జంతువుల కొవ్వు వంటి కొవ్వు ఏది కలవలేదని చెప్పి తేల్చిన పరిస్థితి, దీనికి ఆధారాలు లేవని తేల్చిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఇరుకున పడుతోంది. దీనికి సంబంధించి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. సో ఈ విషయంపై మరింత లోతుగా మాట్లాడేందుకు మనతో సెఫాలజిస్ట్ ఇంద్రనీల్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, తిరుమల లడ్డు విషయం మరోసారి వివాదాస్పదమైంది. అసలు ఏం జరుగుతోంది? ఇన్ని అభండాలు వేశారు, ఇన్ని విమర్శలు చేశారు, ఇంత పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరిగింది. సార్, దేశవ్యాప్తంగా హిందుత్వ అనే దాన్ని రాజకీయాల్లో గెలుపోటములు డిసైడ్ చేసేది హిందుత్వ అనే స్థాయికి బీజేపీ తీసుకొచ్చిన తర్వాత ప్రస్తుత రాజకీయం ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామి అయిన తర్వాత ఆ హిందుత్వ భావజాలాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలకు ఎక్కించాలి అనేది ఎక్కువైపోయింది. చూడండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా అనేది ఒక సెక్యులర్ కంట్రీ. ఈ రోజు కూడా సెక్యులర్ విధానంతోనే రాజకీయాలు చేయాలి. రాజకీయ స్ఫూర్తిలో మతము కులము అనేవి ఉండకూడదు అనేది మన రాజ్యాంగ స్ఫూర్తి చెబుతున్నాయి. రాజకీయ స్ఫూర్తి కదా, రాజ్యాంగ స్ఫూర్తి చెబుతున్నాయి. అయితే ఆ విధంగా నడుచుకున్న ఒకే ఒక నాయకుడు ఎవరన్నా మన ఆంధ్రప్రదేశ్లో ఉండారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. తను పదే తను ఏం చెప్పారు, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి, అన్ని మతాలను గౌరవించాలి, కానీ సెక్యులర్ భావజాలంలో మిగిలిన మతాలను గౌరవించడంతో పాటు రాజకీయ నాయకుడికి మతాలు కులాలు అనే అంటే ఒక భావన అనేది ఉండకూడదు అనేది. అతను పదే ఏమని చెప్పాడు, నా మతం ఏదన్నా ఉంది అంటే మానవత్వం అని కూడా చెప్పున్నారు. అయితే ఈ లడ్డు వ్యవహారానికి వస్తే తిరుమల లడ్డు అనేది దేశవ్యాప్తంగా ఒక ఎమోషన్ సార్. హిందువులకి ఇది ఒక ఎమోషన్. అలాంటి ఎమోషన్ కూడా రాజకీయం అంటే అసలు ఫస్ట్ దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళు, దేవుడు ఏమీ చేయలేడు, కేవలం రాజకీయాలకు దేవుణ్ణి కూడా వాడుకోవచ్చు అనే దురుద్దేశం ఉన్నవాళ్ళు మాత్రమే ఇంత బరిదెగించి ఏంటి జంతువుల కొవ్వు కలిసింది, ఏకంగా పంది మాంసం కలిసింది అనే చాలా దారుణమైన స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ నేరుగా అన్నారు కదా, బీఫ్ ఆవు కొవ్వు, పంది కొవ్వు, జంతువులు. నేనేమంటా, దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళు అంటే దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళు వాస్తవాలు చేతిలో లేకుండా రాజకీయ కోణంలో రాజకీయం కోసం చివరికి వెంకటేశ్వర స్వామి వారిని కూడా వాడుకుంటే, అంటే మనం ఆలోచించాల్సింది హిందూ సంఘాలు కానీ హిందూ ధార్మిక సంఘాలకు కానివ్వండి, హిందువులుగా ఫీల్ అయ్యే ఎవరైనా కానీ ఆలోచించండి, నిజంగా వెంకటేశ్వర స్వామి మీద భక్తో గౌరవమో అంటే భక్తి ఉంటే ఈ విధమైన స్టేట్మెంట్లు ఇవ్వగలిగేవాళ్ళ, ఇవ్వలేరు కదా. అయితే ఇప్పుడు సిట్టు సంగతి పక్కన పెడదాం. అసలు ఫస్ట్ ఇనిషియల్గా ఏమని ఆరోపణ చేశారు, ఇది వైఎస్ఆర్సీపీ తెలియక చేసిన తప్పు కాదు, కావాలని చేశారు. ఇదే కదా వాళ్ళు చేసిన ఎలిగేషన్. అవునవును, తెలియక చేసేది కూడా కాదు, కావాలని చేశారు. ఇది వైవి సుబ్బారెడ్డి గారిని, బోమన కరుణాకర్ రెడ్డి గారిని, ఈవో ధర్మారెడ్డి గారిని, వీళ్ళ ముగ్గురిని టార్గెట్ చేస్తూ ఇది ముమ్మాటికి వైసీపీ కావాలని చేసింది. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి హిందువుల మీద విద్వేషంతో చేశారు అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళి హిందూ ఓట్లని గంపకొత్తగా తమ పక్షాన తిప్పుకోవాలి అనే ఒక రాజకీయ క్రీడలో భాగంగా ఇదంతా కావాలని చేశారు. ఈ కావాలని చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే భయమో భక్తో ఉంటే ఆ ధైర్యము ఆ సాహసము ఎవరు చేయరు. అంటే నిజంగా దేవుడు అంటే భక్తి లేని ఈ మూర్ఖులు చివరికి వెంకటేశ్వర స్వామి యొక్క అది కూడా వాడుకోవాలని చూస్తారు. అయితే ఇప్పుడు ఛార్జ్ షీట్లో ఏమని వాళ్ళే అంటే ఇంకా పూర్తి ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత ఇంకోసారి కూడా మాట్లాడదాం సార్. ప్రస్తుతానికైతే క్లియర్గా న్యూస్లో కానివ్వండి, మీడియాలో కానీ ఏమొచ్చింది, ధర్మారెడ్డి గారి పేరు కానివ్వండి, లేదు వైవి సుబ్బారెడ్డి గారి పేరు కానివ్వండి, బోమన కరుణాకర్ రెడ్డి గారి పేరు కానీ లేదు. ఇప్పుడు మీరు చేసింది ఏంటి, ఈ ముగ్గురు పేర్లు ఈ ముగ్గురే చేపించారు అని మీరు మొత్తం విద్వేషాలు ప్రజల్లో రెచ్చగొట్టి వాడుకొని ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ప్రమేయం లేదు అని మళ్ళీ సిట్లో చెప్తూ ఇప్పుడు ఏం చెబుతున్నారు, జంతు కొవ్వు కలవలేదు, ఎలాంటి కలవకపోగా కేవలం పామాయిల్ లాంటి కల్తీ జరిగింది అని. అంటే ఇంత ఎలగేషన్ చూడండి ఏమైందంటే, జరగని తప్పును ముందు ప్రజల్లోకి భారీ స్థాయిలో విద్వేషంతో రెచ్చగొట్టే విధంగా తీసుకెళ్ళటం, భావజాలాలను దెబ్బతీయటం, తరువాత ఇది తప్పు అని చెప్పేది మాత్రం చాలా చిన్నగా. ఎగ్జాక్ట్లీ.
అంటే ఒక 6 నెలల పాటు చేతిలో మీడియా ఉండి పేపర్ ఉంటుంది, విపరీతంగా చేస్తారు. చేసి తూచ్ ఇదేం లేదు, ఇది మాత్రం 2 రోజులు చెబుతారు. ఇప్పుడు ఈ 6 నెలల పాటు మీరు ఆల్మోస్ట్ 4 కోట్ల ప్రజల మనసుల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టి ఇది అబద్ధం అని చెప్పేది మాత్రం కనీసం 1 కోటి మందికి కూడా చేరదు. సో ఇవన్నీ కూడా ఎంత దుర్మార్గమైన రాజకీయాలు అంటే, హిందువులు ఆలోచించుకోవాలి. హిందుత్వ పేరుతో హిందువులను రెచ్చగొట్టి హిందువులను వాడుకుంటున్నారు. హిందుత్వ పేరుతో అటు బీజేపీ కానివ్వండి, ఇక్కడ కూటమి ప్రభుత్వం కానివ్వండి, హిందువులకి ఏం చేసింది ఆలోచించండి ఫస్ట్. అంటే యాజ్ ఏ హిందూ నేను అంటే వీళ్ళ దృష్టిలో అసలు ఒక క్రైస్తవుడు సీఎం కాకూడదా ఏంటి? అంటే అసలు అవన్నీ కూడా కాదు సార్. ఆయన ఏమంటున్నారు, జగన్ గారు చాలా క్లియర్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, 4 గోడల మధ్య నేను ప్రే చేసుకుంటాను, గడప దాటితే నాకు ఈ కుల మతాల అనే ప్రస్తావన లేదు, అది రాజ్యాంగంలో కూడా లేదు, రాజ్యాంగ స్ఫూర్తి సెక్యులర్ భావంతో ఉండాలి, సో నా మతం మానవత్వం అని చెప్పారు. అసలు నిజంగా సార్ ఏదైనా ఒక రాజకీయ నాయకుడు, ఇది చెప్తున్నా చాలా గుర్తుపెట్టుకోండి, ప్రజలకు కూడా అంటే నేను చెప్పేది చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. ఏం చెప్తున్నా అంటే, ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు కార్యకర్తల్ని స్థానిక నాయకుల్ని వాడుకొని అధికారంలోకి రావాలి, కుర్చీలో కూర్చోవాలి అని ఆశపడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు సార్. ఎలా అంటే 4 గోడల మధ్య నేను ప్రే చేసుకుంటా అని చెప్పినా కూడా, అంటే ఆయన డైరెక్ట్గా క్రిస్టియన్ అని చెప్పుకున్నారు. ఆయన ఏమి ఓట్ల కోసం ఒకరోజు నేను బ్యాప్టిజం తీసుకున్నాను, ఒకరోజేమో ముస్లింల దగ్గర కూర్చొని బిర్యానీలో పెద్ద పెద్ద ముక్కలు వేయాలి అని మాట్లాడి, లేదు బీఫ్ తిన్నా కూడా తప్పేంటి అని మాట్లాడి, నేను ఒకరోజు చెగువీర మనిషినని, ఒకరోజు మమతా బెనర్జీ కాళ్ళకు మొక్కి, ఇంకో రోజు ఏమో మా అన్నకు దండం పెట్టలేదని, అంటే రాజకీయాల కోసం ఊసరవెల్లిలాగా కలర్లు ఏ రోజు మారలేదు. ఆయన చాలా క్లియర్గా ఏం చెప్పారు, నేను 4 గోడల మధ్య క్రీస్తుకు ప్రే చేసుకుంటా అన్నారు. అయితే మీరు నోటీస్ చేయండి, డిసెంబర్ 25 ఒక రోజు క్రిస్మస్ రోజు తప్పితే జగన్ గారు ఎప్పుడన్నా చర్చికి కానీ ఎక్కడికన్నా వెళ్ళటం అన్నా చూసారా? క్రిస్టియన్ ప్రోగ్రామ్స్కి లేదు. కానీ గుళ్ళకి 10 సార్లు వెళ్తారు ప్రోగ్రామ్స్లోనే, నేనేమి స్పెసిఫిక్గా అంటలా, ప్రోగ్రామ్స్లో 10 సార్లు గుళ్ళకి వెళ్తారు, 10 సార్లు మసీదులకు వెళ్తారు. కానీ తనేదైతే ఫాలో అవుతున్నారో దానికి కూడా వెళ్ళలేని అంత పరిస్థితి ప్రతిపక్షాలు తీసుకొస్తుంటే, ఆయన చూడండి, నా కార్యకర్త ముస్లిం అనుకోండి, నేను ముస్లింని. అవును. నా కార్యకర్త హిందూ అనుకోండి, నేను హిందూని. నా కార్యకర్త క్రిస్టియన్ అనుకోండి, నేను క్రిస్టియన్ని అనే భావనతో కార్యకర్తల కోసం, స్థానిక నాయకుల కోసం నా మతం మానవత్వం, మీరు ఏది ఫాలో అయితే దాన్ని నేను ఫాలో అవుతాను, ఆ విషయంలో మీకు ఏమేం కావాలో చేసి పెడతా అన్నారు కదా. అంతకుముందు 14 నుంచి 19 మంది గుళ్ళు కూర్చారు, ఇప్పుడు ఈయన వచ్చి గుళ్ళు కట్టించారు. టీటీడీ తరఫున కూడా గుళ్ళు కట్టించినవ్వండి. అలాంటి వ్యక్తిని హిందూ ద్వేషిగా పోర్ట్రేట్ చేయాలని చూశారు. చూస్తే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గారు అంటే ఆయన మహిమ ముందు ఏం చేయగలిగారు సార్? ఏమైనా ప్రూవ్ చేయగలిగారా? అంత ఏం చేయలేదు. చూడండి అసలు ఈ కేసులో ఎన్ని వితండవాదాలు ఉంటాయో. మళ్ళీ కొన్ని టాపిక్స్ డిస్కస్ చేద్దాం. రీసెంట్గా స్కిల్ స్కామ్ సార్, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే దాని మీనింగ్ ఏంటి సార్? అంటే అధికారులు అందరూ కూడా తమ వృత్తిని తాము చేస్తున్న ప్రొసీజర్లో చంద్రబాబు గారి దగ్గరకు వచ్చినప్పుడు ఇది అన్ని సైన్లు అయ్యి అంతా ప్రొసీజర్లో ఉంది కాబట్టి దురుద్దేశం ఏమీ లేకుండా దాన్ని ఇనిషియేట్ చేశాము, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ వలన ఎవరు తప్పు లేదు అన్నారు. ఇప్పుడు 371 కోట్లు ప్రజాధనం అయితే ట్రాన్స్ఫర్ అయిపోయినాయి, అవి దొంగిలించబడ్డాయి. అవును. కానీ మరి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్లో 36 మంది అక్యూజ్డ్ ఎవరి తప్పు లేకపోతే, సరే చంద్రబాబు గారి తప్పు లేదు సార్, ఏదో ఒక ఆఫీసరు ఎవరో ఒకళ్ళు దీన్ని ఇనిషియేట్ చేసిన వాళ్ళు, సీమన్స్తో మాట్లాడుకోకుండా అగ్రిమెంట్లు చేసిన వాళ్ళు, అసలు ప్రభుత్వం యొక్క 10% ముందే ఇనిషియేట్ చేసిన వాళ్ళు, ఈ 371 కోట్లు ఎటుపోయినాయి అనేది తేల్చాలి కదా. అదైతే తేల్చాలి సార్. మరి 36 మంది కూడా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద క్లియర్ అయిపోయారు. ఇదే లడ్డు వ్యవహారానికి వస్తే వాళ్ళు వైఎస్ఆర్సీపీకి అంటగట్టాలని చూసి, జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకి అని ఏదో చూపించాలని వెంకటేశ్వర స్వామి వారిని పవన్ కళ్యాణ్ గారు ఇంకో అడుగు ముందుకేసి అయోధ్యలో రాముణ్ణి, విజయవాడలో అమ్మవారిని కూడా ఇన్వాల్వ్ చేశాడు ఈ కేసులో. ఏమో కొంతమంది ఎవరన్నా వెంకటేశ్వర స్వామి భక్తులు ఉండరేమో, అమ్మవారి భక్తులుగా ఉండి వెంకటేశ్వర స్వామి భక్తులు ఉండరనో ఇంకొక అడుగు ముందుకేశారని వేస్తే, ఈ ఎంటైర్ ఎపిసోడ్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదన్నట్టు ఛార్జ్షీట్ వచ్చింది. కానీ ఈ ఛార్జ్షీట్లో కానివ్వండి, అరెస్ట్ చేయబడిన వాళ్ళలో మనం ప్రధానంగా కానీ చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని బలి చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులకి ఏమని రాశారు? అంతకుముందు మీకు కేస్ స్టడీ చదివితే వాళ్ళ వృత్తిని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించని కారణంగా వాళ్ళని అరెస్ట్ చేసినట్టు రాశారు. మరి ఇక్కడ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఉండదా సార్? అంటే 371 కోట్లు దొంగిలించబడ్డాయని ప్రూఫ్స్ ఉండి ఈడీ కేసులు ఉన్న కేసు ఏమో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద అందరూ బయటకు వస్తారు. ఇక్కడ జరిగిందో ప్రొసీజరల్గా మీ నెయ్యిని టెస్ట్ చేసి ఒకవేళ క్వాలిటీ తగ్గితే, నేను కల్తీ అని కూడా అన్నాను, ఎక్స్పెక్టెడ్ క్వాలిటీ తగ్గితే రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. కానీ ఈ ప్రొసీజర్లో అన్ని క్రైటీరియాలు ఫాలో అయిన తర్వాత సైన్ చేసి అప్రూవ్ చేసి అలో చేసిన ప్రభుత్వ ఉద్యోగులను బలి చేయటం అంటే ఈ రాజకీయ క్రీడలో కొత్త వికృత శ్రేష్టలు కదా. అంటే అధికారంలో కొత్త మీరు 5 ఏళ్ళు ఉంటారేమో, లేదు 10 ఏళ్ళు ఉంటారేమో. ప్రభుత్వ ఉద్యోగి 60 సంవత్సరాల వరకు ఉంటారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి, పెన్షనర్గా ఉంటాడు. రాజకీయ నాయకుడి కంటే కూడా ప్రభుత్వ ఉద్యోగి ఇంకా ఎక్కువ సామాజిక బాధ్యత ఉంటుంది కదా. అలాంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని రాజకీయ కక్షలు అంటే రివెంజ్ పాలిటిక్స్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇరికించి అరెస్టులు చేస్తే ఎక్కడ సైన్ పెడితే మళ్ళీ ఇదే ఆనవాయితీ అయింది కదా. రేపు వచ్చే ప్రభుత్వం కూడా ఈ విధంగా అరెస్టులు చేస్తే సో ప్రభుత్వ ఉద్యోగులు భయపడిపోయి పెన్ డౌన్ చేశారనుకోండి సార్, అప్పుడేంటి పరిస్థితి? కనీసం విచక్షణ ఉందా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల? వీరు తీరు. ఇంకొకటి సరే, తిరుపతి కేసులో ఏమైంది? లడ్డూ కేసులో తమ వృత్తిని తాము సక్రమంగా నిర్వర్తించలేదు అన్న కారణంగా వీళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళ పేర్లు యాడ్ చేసి, మరి మొలకల చెరువులో తయారైన మద్యం ఇబ్రహీంపట్నం దాకా వెళ్ళిన మధ్యలో 18 నెలల పాటు ఈ అక్రమ దందా నడిచినప్పుడు విజిలెన్స్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు, చెక్ పోస్టులు, పోలీసులు, మరి ఇంత ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ వృత్తి వాళ్ళు సక్రమంగా నిర్వర్తించలేదు అని వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా సార్? అంతే కదా. మరి ఎందుకు అరెస్ట్ చేయాలా? అంటే అరెస్ట్ చేయకపోవటాన్ని ఎలా చూడాలి? ఈ తప్పులో మా భాగస్వామ్యం ఉంది, మా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఒప్పుకోవటమా? తిరుపతి లడ్డూ కేసులో ప్రభుత్వ ఉద్యోగుల్ని బలి చేసి కల్తీ మద్యం విషయంలో మాత్రం యాక్షన్ తీసుకోకపోవటం అంటే అందులో ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు అర్థం చేసుకోవాలా? అంతే కదా. స్కిల్ స్కామ్లో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఉంటుంది, మరి ఈ 2 కేసుల్లో అధికారులు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఉండదా? ఇంకా వీటిలో ఏం చెబుతున్నారు? లంచాలు తీసుకున్నారు అంటున్నారు. లంచం తీసుకుంటే అవినీతి కేసు అయితే కానీ హిందువుల మనోభావాలు ఎలా దెబ్బతీస్తారండి? సరే, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడదాం ఇప్పుడు, చంద్రబాబు గారి గురించి. మన రాష్ట్రంలో ఈ కల్తీ నెయ్యి అనే అంశం ఏదైతే ఉందో తిరుమల లడ్డు వ్యవహారంలో అన్ని విషయాలు అందరికంటే ఎక్కువగా తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు గారు. ఎందుకు అనేది నేను చెప్తాను. ఇది ఫస్ట్ టైం సీఎంగా లేరు కదా. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం సీఎం అయ్యారు, ఆయనకి టీటీడీ విధి విధానాలు తెలియదు, టెండర్ ప్రొసీజర్ తెలియదు, దాని వలన ఆవేశపడిపోయి ఆందోళన చెంది ప్రెస్ మీట్ పెట్టాడు అనుకుందాం. చంద్రబాబు గారు 4వ సారి సీఎంగా ఉన్నారు. ఆయన ఎన్నో టర్ముల్లో టీటీడీ విధి విధానాలన్నీ తెలుసు అతనికి. సో ఈ ప్రొసీజర్లో టీటీడీ విధానాలు తెలిసి అది ఇండిపెండెంట్ బాడీ అయి ఉండి ఈఓ కానీ దాని చైర్మన్ కానీ కనీసం రిపోర్ట్స్ కానీ ఏమీ లేకుండా సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టి ఇందులో జంతు కొవ్వు కలిసింది అని చెప్తే తన వృత్తిని తను కూడా సక్రమంగా నిర్వర్తించినట్లు కాదు కదా. మరి అతను అరెస్ట్ చేస్తారా? అదే కదా. నెక్స్ట్ ఇంకొక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు వైష్ణవ దేవాలయాలకి శివ దేవాలయాలకి ఉన్న తేడా తెలియని సనాతన మనవాడు. అదే విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామి దగ్గర అపచారం జరిగి ఉంటే నువ్వు శివాలయంలో అమ్మవారి గుడికి వెళ్ళి మెట్లు గడిగినంత అంటే అంత హిందూ ధర్మం తెలిసిన సనాతని ఏమనాలి సార్ ఆయన్ని? 2 ప్రత్యాత్తాప దీక్ష అన్నాడు, అలాంటిది అసలు లేదు. ఫస్ట్ థింగ్, తప్పు చేసినాడు చేస్తాడు, మేబీ వాళ్ళకి ముందే తెలిసి చేశారేమో ఆ దీక్ష, మేబీ అదే ఉంటుంది. అంటే మనం తప్పు చేయబోతున్నాం, దేవుడి విషయాన్ని కూడా లాగాం కాబట్టి ముందే చేసేస్తే పోయింది ప్రత్యాత్తాప దీక్ష అని చేసి ఉండొచ్చు. ఇంకొక అడుగు ముందుకేసి ఏం చేశారు? అయోధ్యకు వెళ్ళిన 1,00,000 లడ్డుల్లో కూడా జంతుకు కలిసింది అన్నారు. అవును, అదే చెప్పి తర్వాత బీజేపీ దేశం అంతా వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ యొక్క అయోధ్యను కూడా గబ్బులేపుతున్నారనే ఆలోచన వచ్చి వాళ్ళు గట్టిగా చెప్పడం ఏదో జరిగి ఉండేది, వెంటనే విత్డ్రా అయ్యారు. అంటే మరి అయోధ్యకు వెళ్ళిన లడ్డుల్లో కలవకుండా మిగిలిన వాటికి స్పెసిఫిక్గా కలుపుతారా? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? అంటే కేవలం హిందూ మనోభావాలను రాజకీయాల కోసం వాడుకోవాలి అనే దురుద్దేశం తప్పితే ఇంకేం లేదు. అంతెందుకండి, ఇక్కడ ఇంకో 2 విషయాలు. ఇంకొక విషయం చెప్పనండి, చంద్రబాబు గారి గురించి చెబుతున్నాం కదా,
అసలు నెయ్యి ఎలా తయారైతే ఇంకొకసారి చెప్తాను, నేను గతంలో కూడా చెప్పున్నాను. నెయ్యి ఎలా తయారవుతుంది, 2 రకాలు ఉంటుంది సార్. మన ఇళ్లలో నెయ్యి ఎలా తయారు చేసుకుంటాం, ఫెర్మెంటేషన్ అయ్యి పెరుగైన తర్వాత వెన్న చేసి, అది మీగడతో చేస్తారా పెరుగుతో చేస్తారా, వెన్న తీసి వెన్నను కరగబెడితే వచ్చేదాన్ని నెయ్యి అంటాం. దీన్ని బైలోనా ప్రొసీజర్ అంటాం సార్. ఓకే. దాన్ని మీకు రీసెంట్ టర్మ్స్లో ఏంటంటే A2 కౌ గీ, A2 బఫ్లో గీ అని కొత్తగా వచ్చింది. 3000 2000 అట్లా అమ్ముతారు కేజీ. ఎందుకు అంటే ఆవు, ఇప్పుడు మన దేశీ ఆవులు తీసుకున్నాం అనుకోండి, గిరి లేదు అంటే రాటి, ఒంగోలు ఇలాంటి దేశీ బ్రీడ్స్ తీసుకుంటే 34 లీటర్ల పాలను వాడితే కానీ 1 కేజీ నెయ్యి తయారవ్వదు సార్. బాబా. ఇప్పుడు ఇళ్లల్లో మనం తయారు చేసుకునేది ఏంటి, మనం పెరుగు కన్జ్యూమ్ చేసి మనం తింటూ నెయ్యి తయారు చేసుకుంటాం. కానీ ఎక్స్క్లూజివ్గా తయారు చేసేవాడు ఏం చేస్తాడు, 34 లీటర్ల పాలని వేస్ట్ చేయాల్సింది, దాని మధ్యకి మళ్ళీ గేదెలకే పోస్తారు కుడితిలో. సో 34 లీటర్ల కాస్టింగ్ మీకు 1200 దాకా వాడికి పడుతుంది రైతుకి. సో రైతు 1200 పడుతుంది కాబట్టి 1500 నుంచి 2000 వరకు కేజీ నెయ్యిని అమ్ముతారు. కానీ దేవస్థానాల్లో మనం వాడుతుంది ఈ నెయ్యి కాదు ప్రస్తుతం. ఫెడరేషన్స్, మిల్క్ ఫెడరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు పచ్చి పాల మీద ఫ్యాట్ తీస్తారు సార్. మనకు టోన్డ్ మిల్క్ అని వస్తాయి కదా, ఫ్యాట్ తీసేసిన మిల్క్. అవును. సో టెక్నాలజీతో ఈ ఫ్యాట్ తీసేసి దీంతో ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. అందువలన మీకు నెయ్యి చాలా తక్కువ దొరుకుతుంది. ఎందుకంటే ప్రాసెసింగ్ కాస్ట్ తప్పితే ఏం లేదు కదా, ఏ వేస్ట్ పోయింది ఏం లేదు కదా, పాలు కూడా మనకు అమ్ముతున్నారు కదా, మళ్ళీ సేల్ చేస్తున్నారు కదా. మీరు కానీ తీసుకుంటే హెరిటేజ్, నేను కొత్తవి కూడా చెప్పను, హెరిటేజ్ కౌకి 700 ఏముంటుంది ఎంఆర్పి, మీకు డీమార్ట్లో 530 రూపాయలు దొరికింది ఈ రోజున. వెళ్ళండి అంటే 1 కేజీ కొనుక్కునే సింగిల్ కస్టమర్ నాకే 500కి 1 కేజీ నెయ్యి దొరుకుతుంటే ఇందులో హెరిటేజ్ వాళ్ళ లాభం ఉంది, డిస్ట్రిబ్యూటర్లు డీలర్ల లాభం ఉంది, డీమార్ట్ వాళ్ళ లాభం ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి. ఇన్ని ఉండగా 500కి నాకు 1 కేజీ దొరుకుతుంటే 18,000 టన్నులు ఆ రేంజ్ ఆర్డర్లు, లక్షల కేజీల నెయ్యి సప్లయర్స్ టెండర్లో వాళ్ళు 430కి ఎత్తే అది క్వాలిటీ లేని నెయ్యి అయిద్దా సార్? ఎలా అవుతుంది? అంటే నేను ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే 3 టర్ములు సీఎంగా చేసి టీటీడీ విధి విధానాలు తెలిసిన వ్యక్తి, అతిపెద్ద మిల్క్ ఫెడరేషన్ హెరిటేజ్ని నడుపుతున్న వ్యక్తి, అంటే నెయ్యి ఎలా తయారయ్యింది, నెయ్యి ఏ క్వాలిటీలో వస్తుంది, నెయ్యి ఎందుకు తక్కువకి ఇవ్వగలుగుతున్నాము తెలిసిన వ్యక్తి, అనుభవం ఉంది. టీటీడీ విధి విధానాలు, టెండర్ ప్రొసీజరు, క్వాలిటీ టెస్టింగ్ ఎలా జరుగుతాయో తెలిసిన వ్యక్తి. ఈ 2 తెలిసిన వ్యక్తి మరి జంతు కొవ్వు కలిసింది అని మాట్లాడటాన్ని ఏ విధంగా చూడాలి మనం? అంటే దురుద్దేశం కింద చూడొద్దా దీన్ని? మరి ఇతని మీద ఏం కేసు ఫైల్ చేయరా? మరి హిందూ సంఘాలు ఏం చేస్తున్నాయి సార్? ఆ రోజు కలిపారు అనగానే హైదరాబాద్ నుంచి బీజేపీ కంటెస్టెడ్ ఎంపీ భజన చేసుకుంటూ వచ్చింది మాధవీలత, ఆమె పేరు ఏదో ఉంది, ఏమైపోయారు సార్ ఇప్పుడు? అంటే హిందూ సంఘాలన్నీ ఏమైపోయినాయి? మీరు గుర్తుపెట్టుకోండి, తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు వ్యవహారంలో ఏ విధంగా అయితే అపనిందలు, అప్రతిష్టకు దారితీసే విధంగా వీళ్ళు మాట్లాడారో, ఆ రోజు నుంచి రాష్ట్రంలో వైష్ణవ దేవాలయాల్లో అపచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఓకే. ద్వారకా తిరుమల ఆవులు చనిపోయినాయి, శ్రీకూర్మంలో తాబేళ్లు చనిపోయినాయి, సింహాచలంలో గోడగులిపోయి భక్తులు చనిపోయారు, కింద తిరుపతిలో వైకుంఠ ద్వారం టికెట్ల గురించి భక్తులు చనిపోయారు, పైన తిరుమలలో గోశాలలో 200 పైచీలకు ఆవులు చనిపోయినాయి, కాశీబొగ్గలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర తొక్కిసలాట్లో భక్తులు చనిపోయారు. ఇవన్నీ కూడా వైష్ణవ దేవాలయాలే కదా సార్, ఎక్కడన్నా వేరే దేవాలయం ఉందా? ఇన్ని అపచారాలు జరుగుతుంటే మరి హిందూ సంఘాలు ఏమైపోయినాయి, హిందూ ధార్మిక సంఘాలు ఏమైపోయినాయి అంటే భయమా? అంటే హిందుత్వ అని చెప్పుకోవటానికి, ఓట్లు అడగటానికే కానీ నిజంగా హిందువులకి న్యాయం జరగనప్పుడు, అన్యాయం జరుగుతున్నప్పుడు మాట్లాడలేనప్పుడు ఎందుకండి హిందూ సంఘాలు, హిందూ ధార్మిక సంఘాలు? ఈ విధంగా మీరు తీసుకుంటే ఈ కేసులో ఫస్ట్ అసలు నేనేమంటానంటే, ఈ కేసే కేవలం ఈ ఆరోపణలు కానివ్వండి, రాజకీయ కుట్రకోణంలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి హిందువులంతా అతనికి ఓటేయొద్దు అనే ప్రలోభ పెట్టడం కోసం రాజకీయ దురుద్దేశంతో స్టార్ట్ చేసి ఆడుతున్న ఒక రాజకీయ క్రీడ సార్ ఇది. సో అదే సమయంలో ఇప్పుడు యాక్చువల్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమ్వేర్ అరౌండ్ జూన్ జూలైలో ఆ ట్యాంకర్ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచే కదా ఇదంతా బయటకు వచ్చింది. సో అప్పటికి వీళ్ళ అధికారంలో ఉన్నారు. వీళ్ళ అధికారంలో కేసు గురించి ఇంకొక విషయం జరిగింది. రెండోది ఏంటంటే, మొన్న ఈ సిట్ ఇప్పుడైతే సిట్ ఇచ్చిన నివేదికలో
ఆ సరఫరాదారుడు భోలేబాబా డైరీ గురించి ప్రస్తావించింది. భోలేబాబా డైరీకి ఫస్ట్ అప్రూవల్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు 2016-17 మధ్యలో. అదే కాంట్రాక్టర్ ఇప్పుడు ఈ చేసిన నిర్వాహకం. అలాంటిది తెలిసి కూడా వైసీపీని బదనాం చేసే కార్యక్రమం ఒక టార్గెట్ చేసుకున్నాం. చూడండి సార్, ఫస్ట్ అసలు ఈ కేసు స్టార్ట్ అయినప్పుడు ఏమన్నారు? కల్తీ నెయ్యి, కల్తీ నెయ్యి అని ఎందుకు టార్గెట్ చేశారు? రివర్స్ టెండరింగ్ ద్వారా నందిని అంటే పెద్ద ఫెడరేషన్ మనకి కర్ణాటకలో, నందినికి ఇవ్వకుండా రివర్స్ టెండరింగ్లో తక్కువ కోటేషన్ ఇచ్చిన కంపెనీలకి నెయ్యి తయారీ అనేది ఇచ్చారు. తక్కువకి ఇచ్చారు కాబట్టి కల్తీ అనేది ఫస్ట్ ఎలిగేషన్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2014 నుంచి 19 మధ్యలో టీడీపీ వాళ్ళు ఏ రేటుకి అయితే కొన్నారో అంతకంటే ఎక్కువ రేటుకే వీళ్ళు రివర్స్ టెండరింగ్లో కొన్నారు. ఒకవేళ తక్కువ రేటు వల్ల కల్తీ అంటే 2014 నుంచి 19 కూడా కల్తీ అవ్వాలి కదా, కల్తీ జరిగి ఉండాలిగా. తర్వాత ఏమైంది? కల్తీ అని నిరూపించలేం. ఎందుకంటే వీళ్ళు ఏదైతే ట్యాంకరు, ఏఆర్ డైరీ వీళ్ళన్నింటినీ టార్గెట్ చేశారో అవి టెండర్ దక్కించుకున్నది ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా గవర్నర్ పాలన నడుచున్నప్పుడు ప్రొసీజరల్గా. తరువాత వాళ్ళు ఫస్ట్ సప్లై చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. ఫస్ట్ ట్యాంకర్ వెళ్ళింది. వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక ట్యాంకర్ కూడా రాలేదు ఇంకా. జస్ట్ ఏం చేశారు? ఇది కల్తీ కాదు, లంచాలు తీసుకున్నారు అని కేసుని మళ్ళీ తారుమారు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రూఫ్లు లేవు, రిపోర్ట్లు లేవు, ఏదో విధంగా దీన్ని ట్యాంపర్ చేసి ప్రజల్లోకి ఎక్కియాలి. సో తక్కువ తీసుకున్నారు కాబట్టి కల్తీ అనే స్టెప్ నుంచి రెండో స్టెప్ ఏమొచ్చారు? మరలా ఒక 30 రూపాయలు పెంచి కావాల్సిన వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్నారు అన్నారు. లంచాలు తీసుకుంటే ఒక అవినీతి కేసు అయితే ఆ లంచం తీసుకున్న వాళ్ళని అరెస్ట్ చేయాలి, కానీ భక్తుల మనోభావాలతో జంతుగోవని మాట్లాడకూడదు కదా. అసలు ఆ కేసు వేరు, వీళ్ళు మాట్లాడింది వేరు, వీళ్ళు తర్వాత చెబుతుంది వేరు కదా. అవునవును. ఒకవేళ ఇది కూడా కరెక్ట్ అనుకున్నాం, పెంచి ఇస్తే లంచాలు తీసుకుంటే వైఎస్ఆర్సీపీ కంటే ఇప్పుడు టీడీపీ మళ్ళీ పెంచి ఇచ్చింది, మరి వీళ్ళు కూడా తీసుకున్నట్టు ఒప్పుకుంటారా? తక్కువకి ఇస్తే కల్తీ అంటే 2014-19లో వైసీపీ కంటే తక్కువ. అవును కదా. పెంచితే లంచాలు తీసుకుంటే ఇప్పుడు ఇంకా పెంచారు, మరి వీళ్ళు కూడా లంచాలు తీసుకున్నట్ట అంటే వాళ్ళ స్టాండే కరెక్ట్గా లేదు. తరువాత నందినికి టీడీపీ హయాంలో ఉన్నప్పుడు కూడా నందిని ఫెడరేషన్ కంటే తక్కువ కొటేషన్ వేసిన వాళ్ళకి ఇచ్చి నందినికి ఇవ్వాలి. సో వాళ్ళు చేసే ఏ ఎలగేషన్లోనూ స్టాండ్ క్లియర్గా లేదు. వాళ్ళు చేసే ప్రతి ఎలగేషన్ ఏదైతే చేస్తున్నారో అది టీడీపీ ఇదివరకు కూడా చేసింది. అందువల్లనే వైఎస్ఆర్సీపీ ఏమందంటే దీన్ని సిబిఐకి ఇవ్వండి, కుదిరితే 2014 నుంచి స్టార్ట్ చేద్దాం ఇన్వెస్టిగేషన్. అవును, మహాయం చేయండి అంటున్నారు. మేము తప్పు చేయలేదు, నిరూపించుకోగలం, మొత్తం చేయమన్నారు. చేస్తున్నారు వాళ్ళు? లేదు. సో ఇది చాలా క్లియర్గా కేవలం రాజకీయం కోసం వెంకటేశ్వర స్వామి గారిని వాడుకున్నారు. వెంకటేశ్వర స్వామి గారు విపరీతమైన మహిమాశక్తి ఉన్న దేవుడు, మనందరి ఇలవేల్పు. డెఫినెట్లీ ప్రతిఫలాన్ని ఈ తప్పు చేసిన వాళ్ళు అవ్వచ్చు, తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళు అవ్వచ్చు, తప్పకుండా అనుభవిస్తారు సార్. కోలేనా అంటే ఇది జరగాల్సిన బదనామా అయితే జరిగిపోయింది వైసీపీ మీద కానీ, వైసీపీలో కొంతమంది నేతల మీద కానీ. ఇప్పుడైతే ఆ కేసు ఈజ్ ఓవర్ అంటున్నారు. కానీ దీనికి సంబంధించి ఎవరైతే కోట్లాది మంది హిందువుల దృష్టిలో జగన్ ఒక విలన్గా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందో దీనికి ఏమైనా డెఫమేషన్ ఏమైనా వేసే అవకాశం ఉందా అసలు? అటువంటిదేనా అంటే అసలు ఛార్జ్ షీట్ ఏమైంది? ఎందుకంటే ఛార్జ్ షీట్ చూసిన తర్వాత డెఫినెట్లీ డిఫమేషన్కి వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళు వేస్తేనే ఇంకోసారి ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు. కాకుండా ఉంటారు. అవును సార్. సో రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.